వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైపూర్ బ్లూ కోట్ పోలీసుల చేతికి అక్రమ మద్య వాహనం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం. జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ అక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అంశాల సాధనకై నేటి నుండి ఆమరణ నిరాహార దీక్షను వరంగల్ జిల్లా కేంద్రంలో నేటి నుండి ప్రారంభిస్తున్నామని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేడాల ప్రసాద్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రం పోచమ్మ మైదాన్లో ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేకల సురేష్, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేడాల ప్రసాద్, మేకల సురేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు 5 అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్షులు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారని, జనాభాలో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ కులాల ఓట్లు, నోట్లు, ట్యాక్సీలతో ప్రజాప్రతినిధులు ఆస్తులు పెంచుకున్నారని, పేద ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నారని, తక్షణమే పేద ప్రజలకు న్యాయం జరిగేలా 5 డిమాండ్లను పేదలకు వర్తించేలా ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్షతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. కలెక్టరేట్లకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం ప్రతి కలెక్టర్లకు, మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇచ్చిన అనంతరం ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతున్నది. 33 జిల్లాల్లో ప్రతి జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కూర్చోవడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వ పాలన కొనసాగిస్తూ రెడ్డి ప్రభుత్వం, అగ్రవర్ణాల ప్రభుత్వం, ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి 90% ఉన్నటువంటి వారికి న్యాయం చేకూరినటువంటి న్యాయం చేయనటువంటి ప్రభుత్వం ఉంది. అటువంటి ప్రభుత్వాలను కూలదోయాలంటే మా ధర్మ సమాజ్ పార్టీ 5 అంశాలను తీసుకుంది. ఒకటే, మాకు ఎన్ని గ్యారెంటీలు వద్దు, 5 గ్యారెంటీలు కావాలంటున్నాం. ఈ 5 ఉచిత పథకాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేరే పథకాలు జోలికి పోవాల్సిన అవసరం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. మా ఈ ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ అవుతుంది. ఈ రోజు నుండి మొదలైంది. కంటిన్యూస్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. మా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈరోజు వరంగల్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశారదన్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లా కేంద్రాల్లో ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఈరోజు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జిల్లా సెంటర్ పోచమ్మ మైదాన్ సెంటర్లో ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, మెజార్టీ ప్రజలందరికీ కూడా ఈ 6 గ్యారెంటీలు కాదు కావాల్సింది. ప్రజలకి ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యాన్ని అందించాలి, ఇల్లును కల్పించాలి, ఒక పక్క గృహాన్ని 200 గజాల స్థలంలో పక్క ఇల్లును కట్టించాలి, ఉపాధిని ప్రభుత్వమే తను ఏదైతే నివసించే ప్రాంతంలో చేసుకోదగ్గ చేతి నిండా పని కల్పించాలని, అర్హతకు తగ్గ పని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజలకు కావాల్సింది 6 గ్యారెంటీలు కాదు, ఈ 5 గ్యారెంటీలు ఏవైతున్నాయో విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి ఇది అందిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో పేదరికం ఉండదు, దుఃఖం ఉండదు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పేదల ఓట్లతోని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. పేదవాళ్ళ ఓట్లతోని, పేదవాళ్ళ ఇచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులతోని అధికారంలోకి వచ్చి ఈ పేదల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ వాళ్ళ జీవితాలను బాగు గురించి పట్టించుకోకుండా
వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల డబ్బు అయినటువంటి 1,00,000 కోట్ల రూపాయలను ఆర్థికంగా వాళ్ళు దోచుకుంటూ వాళ్ళ ఆస్తులను పెంచుకుంటూ పోతూ పేదవాళ్ళ ప్రాణాలు ఈరోజు పోతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక జిల్లా కేంద్రంలో ఒక నాణ్యమైన వైద్య సదుపాయంతో ఉన్నటువంటి హాస్పిటల్ లేదు ఒక జిల్లా కేంద్రంలో. ఎందుకంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి ఏదైనా అనారోగ్యం పాలైతే ప్రైవేటు హాస్పిటల్లో పోయిన పరిస్థితి ఉంది. ప్రైవేటు ఆసుపత్రిలో పోతే లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. సంపాదన తక్కువ ఉంది, ఈరోజు ఖర్చేమో ఎక్కువ ఉంది. ఈరోజు నివేదికలు కూడా చెప్తున్నాయి, పేదవాళ్ళు ఈరోజు ఆరోగ్యానికి తక్కువ ఖర్చు పెడుతున్నాడు, రోగాలకు ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి సంపాదన తక్కువ, రోగాలు ఎక్కువ. ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి మరియు దేశ ప్రధానమంత్రి తండ్రి పాత్ర. ఆ తండ్రి తన రాజ్యంలో ఒక మనిషి వైద్యం అందక, ఒక మనిషి విద్య అందక, ఒక మనిషి కనీస కుప్పం పట్టణం కొత్తపేటకు చెందిన చంద్రప్పలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని భారత్ వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో అభినందించింది. ఈ నెల 14వ తేదీన బెంగళూరు నగరంలో జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ నవీన్ కటోచ్ కుప్పం వాసి చంద్రప్పను ఘనంగా సన్మానించి గౌరవ డాక్టరేట్ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుప్పం ప్రాంతానికి పలువురు డాక్టర్ చంద్రప్పను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరే కొట్టు ఉన్న దైవభక్తితో పలు దేవాలయాల నిర్మాణానికి అవసరమైన రాతిని అందించడం జరిగిందన్నారు. దేవుడిపై భక్తితో తాను చేసిన సేవలు గుర్తించిన భారత్ వర్చువల్ యూనివర్సిటీ తనను గౌరవ డాక్టరేట్తో అభినందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిలబెట్టి ఫోటో మేమే ఈ అవార్డు వచ్చిన సందర్భంగా ప్రజాశక్తి కుప్పం టౌన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళా రక్షణకు ప్రథమ బాధ్యతగా తీసుకుంటూ మహిళా రక్షణయే ధ్యేయంగా జిల్లా షీ టీం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే పోలీస్ శాఖ పేరుతో జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ట్రైనీ ఎస్ఐ వినిత, షీటీం ఏఎస్ఐ ప్రమిళ, షీటీం సిబ్బంది, పోలీస్ అక్కగా ఎన్నిక కాబడిన మహిళా కానిస్టేబుల్ విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ కూడా ఈ అక్క గురించి, ఉమెన్ సేఫ్టీ, చిల్డ్రన్ సేఫ్టీ గురించి ఇందాక చెప్పారు. అయితే చాలాసేపు నుంచి మీరు మాట్లాడుతున్నారు. ఒకటే, మీరు లైఫ్లో ఒక ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు, అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్. ప్రతి ఒక్కరూ ఏదైనా చెడిపోవాలన్నా అంటే ఈ 14 ఇయర్స్ నుంచి 19 మీకు ఆలోచన శక్తి వస్తుంది. మీరు ఎవరు ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తారు. తర్వాత చెప్పుకునే ధైర్యం వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి ఈ ఏజ్లో మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత అదే ఈ ప్రోగ్రాము ఇంతకుముందు ఒక షీప్ టీం ఉండేది. వాళ్ళే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం అన్ని స్కూల్స్ చెప్పి అన్ని స్కూల్స్కు తిరిగి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్, అంటే వాళ్ళు టోల్ ఫ్రీ నంబరు, తర్వాత వాళ్ళ ఉమెన్ షీ టీం నంబరు, తర్వాత బయటికి ఎక్స్పోజ్ చేయకపోవడం మీ పేర్లు, అట్లాంటివన్నీ మీకు చెప్పేది. మీకు మండలంలో ఉన్నటువంటి అన్ని ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎస్పీ గారు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము. అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అందుతుంది. తర్వాత మీ భవిష్యత్తులో అంటే మీకు ఆలోచించే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీరు చెప్పే విషయాల ద్వారా. ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. దీనికి సంబంధించి లోకల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడికే వదిలేదు లేదంటే తర్వాత చూసుకున్నాం.
నంద్యాల జిల్లా బనకచెర్ల గ్రామం వద్ద నిప్పుల వాగుపై ఉన్న కేసీ కెనాల్ను మరోసారి మొసలి ప్రత్యక్షం. మొసలిని పట్టుకునే ప్రయత్నం చేసిన అటవీ అధికారులు చీకటి పడడంతో రేపు ఉదయం బంధిస్తామని స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అటవీ అధికారులు. ఇదివరకు కూడా కేసీ కెనాల్ను స్థానికులకు కనిపించిన మొసలి రాలేపరా రే అటు ఎదురు రాలేపరా ఇంకా పై అది పోయిందనుకో పైకి ఎక్కుతుంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రజాకా కులస్తులు ఏర్పాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆదివారం రాత్రి ఆవిష్కరించారు. స్థానిక కవి గాయకుడు ఓరుగంటి శేఖర్ ఐలమ్మ పుట్టుక వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్, మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలం రవి, సామాజిక కార్యకర్త బింగి మనోజ్, మాజీ తాజా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రజిత కుల బాంధవులు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా హైస్కూల్ ఉన్న వాళ్ళు గౌరవనీయులు శ్రీ డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, సుబ్బరెడ్డి గారు మరియు మన మండలంలోని ముఖ్య అతిథులు మనందరం ఒకసారి గట్టిగా సంపర్కంతోటి ఈనాటి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ప్రారంభకులు కవిత కమలాకర్ రెడ్డి గారు తాతగారు మనకు అందించడం జరిగింది. దానికి కొడిమ్యాల పట్టణ రజక సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలంలో కిష్టాపూర్ అనే గ్రామం లోపల జన్మించినటువంటి చాకలి కులం లోపల జన్మించినటువంటి ఒక గొప్ప పోరాట యోధురాలు మన చాకలి ఐలమ్మ గారు. వారి తల్లిదండ్రులకు తను నాలుగో బిడ్డగా తను జన్మించినరు. వాళ్ళ ఇంటి పేరు ఓరుగంటి చాకలి ఐలమ్మ. కూడా మహిళా లోకమంతా కూడా తమ హక్కుల కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అణచివేత ఉందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక చాకలి ఐలమ్మ యొక్క సేవలను, ఆమె పోరాట పటిమను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్లో ప్రతిష్టాత్మకమైన మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోవడం జరిగింది. అంతేకాదు ఆమె వారసులైనటువంటి వాళ్ళ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించుకొని ఆనాటి యొక్క ఆమె చేసినటువంటి పోరాటం, ఆమె స్ఫూర్తిని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని వారిని గౌరవించుకుంటుంది. ఇంకా ముందు ముందు కూడా చాకలి ఐలమ్మ పేరిట అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం రూపొందిస్తుంది. కార్యక్రమ ముఖ్య అతిథులు, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినట్టు గౌరవ అతిథులందరినీ బండ రవీందర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ గుడి మల్లిక అతిథులందరినీ కూడా శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి నరసింహారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా, శ్రీ ఓరగంటి శేఖర్ ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఐఏఎస్, విశిష్ట అతిథిగా డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి తెలంగాణ రాష్ట్ర నాయకులు హాజరై ఈ సందర్భంగా కూన వేణుగోపాలకృష్ణ ప్రసంగిస్తూ విద్యార్థులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలలో పాల్గొని సంగారెడ్డి జిల్లా కీర్తిని సాధించాలన్నారు. గొప్ప గొప్ప క్రీడాకారులను పూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. యువకులకు శారీర దారిణ్యానికి క్రీడలు ప్రాముఖ్యమైనటువంటి అన్నారు. క్రీడల వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసి శారీరక ఆరోగ్యంతో ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు. క్రీడల వల్ల మానసికంగా పరిపక్వత చెందడానికి విద్యార్థులు చదువుల్లో చురుకుదనాన్ని, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడల వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్నారు. అదేవిధంగా మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని గొప్ప చదువులు చదివి మన జిల్లా కలెక్టర్ లాగా, మన జిల్లా స్థాయి అధికారులలాగా ఉన్నత శిఖర్లకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వల్లూరు క్రాంతి మేడం గారికి పిల్లలన్నా, విద్యార్థులన్నా, చదువన్నా చాలా ఒక ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితి తీసుకోయేటువంటి గొప్ప అధికారిని మా వల్లూరు క్రాంతి మేడం గారికి కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా మనోజ్ సార్ గారికి, అదేవిధంగా అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటాం. 2 నిమిషాలు చెప్తే, ఎందుకంటే సింబే గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హితోపదేశ జననం ధృతి క్రీడా సుఖాధికృత్, ఉన్నత క్రీడా ప్రమాణం నుంచి మంచి సందేశం జనిస్తా అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు తెలియజేసుకుంటాం. చాలా మంది తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తున్నారంటే మార్కుల సంస్కృతి వద్దురు. మార్కుల సంస్కృతి కంటే కూడా మన జీవితంలో మార్పులు రావాలంటే ఇది మీ అందరూ కూడా అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఏమో కానీ ఇది ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైన దేవాలయం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. క్రీడలు అంటే నిజంగా చెప్తున్నా కదా, క్రీడలు ఆడాలంటే ఒక ధైర్యం ఉండాలి, క్రీడలు ఆడాలంటే ఒక విశ్వాసం ఉండాలి, క్రీడలు ఆడాలంటే ఒక నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం, విశ్వాసం, ధైర్యం ఇచ్చేటువంటిది ఈ క్రీడలు అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. క్రీడలు చాలా మంది అనుకుంటారు గెలుస్తేనే గొప్ప కాదు, ఓటమిని కూడా స్వీకరించేటువంటి ఎవరంటే క్రీడాకారులే ఓటమిని కూడా స్వీకరించేటువంటి శక్తులు. కనుక మీరు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజు మీరు అందరూ కూడా సీఎం కప్ ఆలోచన చేస్తున్నారు, ఇక్కడ అందరూ కూడా కూర్చున్నారు కదా, మీరు అందరూ కూడా నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. నా పేరు కునవేణు. సీఎం కప్ కాదు మన లక్ష్యం, ఒలింపిక్స్ లోపల బంగారు పథకం సాధించడమే లక్ష్యం కావాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఇక్కడ ఉన్నటువంటి పీటీలు అందరూ కూడా వాళ్ళు ఎంతో నిష్ణాతులైనటువంటి పీటీ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి నైపుణ్యము, మంచి చైతన్యం ఉన్నటువంటి మిమ్మల్ని లోపల కూడా, మీ శరీరం లోపల కూడా మార్పు తీసుకొచ్చేటువంటి శక్తివంతులు మా క్రీడకు సంబంధించినటువంటి పీటీలు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఇది అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చాలా సుందరంగా, చాలా తక్కువ సమయంలో చేసినటువంటి మా కాసిం బే గారికి, మా జావేద్ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మన జీవితం నిజంగా చెప్తున్నా కదా, క్రీడలు ఎవరైతే నా ధ్యాన్ చంద్ అనేటువంటి ఒక గొప్ప మహానుభావుడు 1998, 1936, 1932 3 సార్లు ఒలింపిక్స్ సాధించాడు. 1 నిమిషం అని చెప్పి క్లోజ్ చేస్తా. 3 సార్లు భారతదేశం తరఫున ఒలింపిక్స్ లో పథకం సాధించినటువంటి వ్యక్తి. హిట్లర్ వచ్చేసి నువ్వు మా దేశం రా, జర్మనీకి వస్తే నేను మేజర్ని చేస్తా, మా దేశానికి ఉన్నతమైన స్థాయి చేస్తా అనేటువంటి ముచ్చట చెప్తే ధ్యాన్ చంద్ ఏమనంటే మీరు దేశం మీకేమనిస్తుందో కానీ నేను భారతీయుని, భారతదేశంలో పుట్టిన నా ప్రాణం ఉన్నంత వరకు భారతదేశం కోసం ఆడినటువంటి ముద్దు బిడ్డలైనటువంటి దేశం మన భారతదేశం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నా. అటువంటి దేశభక్తుని స్ఫూర్తిగా తీసుకోవడం, ఒలింపిక్స్ లోపల కూడా అద్భుతమైనటువంటి పథకాలు సాధించేటువంటి గొప్ప చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి కబడ్డీ అనేటువంటిది, కాయకూడ అనేటువంటిది తమిళనాడులో పిలిచేటువంటి పేరు. 4000 సంవత్సరాల అప్పుడు శ్రీకృష్ణుడు కూడా కబడ్డీ ఆడిండు, గౌతమ్ బుద్ధుడు కూడా కబడ్డీ ఆడిందంటే, ఆనాడు మహాభారతంలో కూడా కబడ్డీ అనేటువంటి దాన్ని ఆడిందంటే మన భారతదేశం యొక్క గొప్పతనం క్రీడల్లో కూడా చాలా అద్భుతమైనది అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. సీఎం కప్ మన లక్ష్యం కాదు, ఒలింపిక్స్ అనేటువంటి లక్ష్యం పెట్టుకోవాలి. మీరు పండుకున్న ఒలింపిక్ బంగారు పథకం కనిపించేటువంటి, మీరు నిద్రపోతున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా కూడా ఆ పథకం వచ్చిన రోజు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వల్లూరు క్రాంతి మేడం కానీ, మనోజ్ సార్ కానీ, మా జగదీష్ సార్ కానీ, జడ్పీసీఓ గారు కానీ, మా అంజన కానీ, అదేవిధంగా మా కాసిం బే కానీ, మా జావేద్ బే కానీ, మా అనంత్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి పీటీలందరూ కూడా మీ యొక్క విజయం కోసం ఉన్న దేవుళ్ళందరూ కూడా కోరుకునేటువంటి రోజు రావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ తెలియజేసుకుంటూ, ఇక్కడ పంపినటువంటి మీ తల్లిదండ్రులకు కూడా నేను బాగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంకల్ప బలానికి
సంకల్ప బలానికి సాహసం తోడైతే సంఘటన జరిగేటువంటి క్రీడాకారులు మన చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకుంటాను. జై హింద్, బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అణచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని వినయ్ భాస్కర్ సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రైతు వ్యతిరేకికి కాంగ్రెస్ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు చేశారు. సగం మంది కూడా రుణమాఫీ చేయకుండానే రుణమాఫీ పూర్తయిందన్నారు. వరి ధాన్యానికి బోనస్ బోగస్ అయింది. సాగు సాయానికి ఎగమానం పెట్టేశారు. రైతుకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి అంటే అనేక ప్రాజెక్టులను కట్టి రైతులకు 2 పంటలకు నీరు అందించడం జరిగింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ని అందించడం జరిగింది. తెలంగాణ ఏర్పడే నాటికి 60 లక్షల క్వింటాలు ఉన్న వరి ధాన్యం దిగుమతిని 3 కోట్ల క్వింటాలకు పెంచి అన్నపూర్ణగా మార్చడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయింది. నేడు కాంగ్రెస్ హయాంలో దండగ అవుతుంది అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాజుగా తీర్చిదిద్దాలని చెప్పి కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడమే కాకుండా తెలంగాణ రైతాంగానికి సకాలంలో ఎరువులు అందించడం, గిట్టుబాటు ధర ప్రకటించడం, రైతు బంధు ఏర్పాటు చేయడం, రైతు బీమా ఏర్పాటు చేయటం, రైతు వేదికలు ఏర్పాటు చేయటం, రైతులకు సూచనలు ఇచ్చేదానికి అగ్రికల్చర్ ఆఫీసర్లను నియమించడం, ఈ తీరుగా 24 గంటల కరెంటుతో పాటు అనేక సదుపాయాలు కల్పించి దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని రాజుగా తీర్చిదిద్దితే 10 ఏళ్లలో రైతులందరూ కూడా కేసీఆర్ గారి పాలనలో ఎంతో సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ కడుపు నిండా తింటూ ఒక అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏలినటువంటి పరిస్థితి నుంచి గత 10 నెలల నుంచి 10 ఏళ్ల పాలనలో రైతాంగం అంతా కూడా వ్యవసాయం పండుగ చేస్తే 10 నెలల జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని సూరారం గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ఎదురెదురుగా వస్తున్న కారు బైక్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనలో పలువురికి గాయాలు కాగా వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. దొరకలేదు స్కూటీ దొరకలే ఫోటో తీస్తే స్కూటీ నెంబర్ పడదంట. మాకు ఏడగానే పడ్డది. సీసీ ఫుటేజ్ అయితే చెప్పేస్తారు ఊళ్ళో అయితే మారేడుల్లి సీసీ ఫుటేజ్ మనం సాగుబత్ కూడా 5-6 అక్కడిక్కడ కారు కూర్చుందే ఇటు పోతాడు, ఇటు ఆల్రెడీ దాకా బండి బాగా కొట్టింది, బండి పడ్డది. బండి వెనకనే కూర్చున్నావు కదా, వెనకనే తాకింది. అది వెనక నుంచి తాకిందా ముందు తాకింది కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.